అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. వేదసారంలో గత ధారావాహికలో మనం సత్వయాగం యొక్క లక్షణాన్ని తెలుసుకుని ఉన్నాం. సత్వయాగం అంటే ఏమిటి, అంటే అది ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏంటి అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకుంటే 18 పురాణాలలో ప్రతి పురాణంలో కూడా సత్వయాగ లక్షణం అనేటువంటిది ఇవ్వబడ్డది. మానవుడు నిత్య దైనందిన జీవితంలో తనను తానుగా పరమాత్మ ఏ విధంగానైతే భూమి మీదికి ఇవ్వాల్సిన రీతిగా తాను ఇస్తే తాను నిత్యకృత్యంలో తన యొక్క వంశాచారముగా వచ్చేటువంటి పనులను మానకుండా ఏ విధంగానైతే ఒక జంతువు తన పనిని తాను వేటాడడం కానీ, పరిగెత్తడం కానీ, నీళ్లు తాగడం కానీ, అరవడం కానీ, మోయడం కానీ, గర్జించడం కానీ, ఘీంకరించడం కానీ ఏ రకంగానైతే చేస్తూ ఉన్నాయో, మానవుడు తన జీవితంలో తనను తానుగా ఏ రకంగానైతే ఈ పని చేయడానికి పుట్టించినాడో ఆ పనిని చేసినటువంటి వాడు సత్వయాగం చేసినటువంటి పుణ్య ఫలాన్ని పొందుతాడు అనేటువంటి సూక్ష్మ భావాన్ని మనకు తెలియజేసినారు. ఈ రకంగా ఉంటుంది వేదం అనేటువంటిది, లక్షణం అనేటువంటిది మనకు చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు. అందులోనూ మానవుడు తన యొక్క జీవితంలో 4 ఆశ్రమాలను నిర్వర్తించాలి. అవి ఏమేమిటివి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, అదేవిధముగా సన్యాసము అని. ఇక్కడ అజ్ఞానతో జ్ఞానతో వా జ్ఞానతః మయా కృతానాం. జ్ఞానము చేతనో అజ్ఞానము చేతనో అంటే తెలిసి తెలియక చేసేటువంటి అనేకమైనటువంటి పాపములు పుణ్యములు అన్నీ ఉంటాయి. వాడేదో తెలియక చేశాడు, వాడిని విడిచిపెట్టండి అని అందాం. తెలియక విషం తీసుకున్నటువంటి వాడు తెలియక తీసుకున్నాడు అని విషం తీసుకొని చనిపోకుండా ఉండడు కదా, దాని పర్యవసానాన్ని తాను అనుభవించే ఉండాలి. ఈ తప్పులు అనేటువంటివి కూడా అలాంటివే. అందుకనే ప్రతి విషయాన్ని కూడా గురువు సమక్షంలో గురువు చెప్పినటువంటి విధానముగా వెళ్ళేటువంటి లక్షణాన్నే మనిషి అలవరుచుకోవాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య, విద్య లేనివాడు వింత పశువు అని మనకు వెనకటి నుండి వచ్చేటువంటి అనేకమైనటువంటి వాక్యాలు. మానవుడు తన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరదాకా ఏ రకంగా జీవించాలో మనకు శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ధర్మబద్ధమైనటువంటి గ్రంథములన్నీ కూడా మనకు తెలిపి ఉన్నాయి. మనిషి మామూలుగా తాను ఆచరణలో ఉంచే దాంట్లో ప్రప్రథమంగా తాను చేయాల్సినటువంటిది ఏమిటి అంటే సత్యాన్ని పలకడం, సత్యముగా జీవించడం, సత్యవాక్ పరిపాలన చేయడం. రాముడికి ఈ లోకంలో ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది? మానవ మాతృడిగానే జన్మించినాడు కదా, మానవుడిగానే అవతరించాడు కదా. దశరథుడికి పుట్టినాడు, కౌసల్య గర్భమందు జన్మించినాడు, ఉదయించినాడు, అయోధ్య అనేటువంటి పట్టణంలో పుట్టినాడు, ఈ భారత రాజ్యాన్ని అంతా కూడా ఏలినాడు, అడవులకు వెళ్ళినాడు, శత్రు సంహారం చేసినాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే ముందు బల అతిబల అనేటువంటి విద్యను అభ్యసించి అధ్యయనం చేసి అదే రకంగా ఉండేటువంటి రాక్షస సంహారం చేసి యజ్ఞయాగాది క్రతువులకు తాను గొప్ప ఆదర్శవంతుడిగా నిలబడ్డాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ. సాధువు, ఎల్లవేళలా కూడా శుభాన్ని పలికేటువంటి వాడు. మరి అలాంటి రాముడికి ఎందుకు ఆ విధమైనటువంటి పేరు వచ్చింది అంటే సత్యవాక్ పరిపాలన చేసినాడు.
అనృతం అనేటువంటిది, అబద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆడలేదు. తస్మాదాహితాగ్నిర్నానృతం వదేత్ నాస్య బ్రాహ్మణో నా అశ్వాన్ గృహే వసేత్ సత్యేహ్యస్యాగ్నిరాహితః ఆగ్నేయీ వై రాత్రిః. సత్యమును మాత్రమే పలకాలి, పరమైనటువంటి సత్యాన్ని మాత్రమే ఉపాసించాలి. సత్యోపాసన చేసినప్పుడే మానవుడు ఉన్నతమైనటువంటి లోకాలను అధిరోహించగలుగుతాడు. ఉన్నత లోకాలు అనగా భూమి నుండి ఇంకో పరలోకానికి వెళ్ళి పరమందు జీవించడమా? అది కాదు. ఉన్నతమైనటువంటి లోకము అంటే తాను ఎల్లవేళలా కూడా పుట్టినటువంటి శిశువుగా ఉండలేడు కదా. అలాగే బాలుడిగాను ఉండలేడు, యవనస్తుడిగాను ఉండలేడు, వృద్ధుడిగాను ఉండలేడు, శవముగాను ఉండలేడు. మనిషి ఏ రకంగా వస్తున్నాడో ఆ రకంగానే కదా భూమి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు, వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఈ తత్వం అంతా ఎక్కడ ఉంది అనేటువంటి లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే వేదంలో దాగి ఉంది. మానవుడు నిత్య దైనందిన జీవితంలో తాను ఆచరించేటువంటి విధానముగా ఆచరించాలి. ఆ విధముగా ఉన్నప్పుడే మానవుడు అని వాడు పిలువబడుతూ ఉన్నాడు. సత్యాన్నే పలుకుతూ ఉండాలి. అజ్ఞానతో జ్ఞానతః, తెలిసి తెలియక తప్పు చేయకూడదు. గురువు నేర్పించినటువంటి మార్గంలోనే తాను ప్రయాణం చేయాలి. గుకారశ్చాంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురు నిత్యభిధీయతే. గురువు అనేటువంటి వాడు అంధకారాన్ని తొలగించేటువంటి వాడు. గుకారశ్చాంధకారశ్చ, అంధకారం అనేటువంటిది గుకారంతో ఉంటుంది. రుకారస్థం నిరోధకాత్, రుకారం అనేటువంటిది అంధకారాన్ని నిరోధిస్తూ ఉంది. అంధకార నిరోధత్వాత్, అంధకారాన్ని నిరోధించేటువంటిది ఏంటి అంటే రెండు పదాలు ఉన్నాయి, రెండు అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి ఆ అక్షరాలు అనే ప్రశ్న మనం వేసుకుంటే గురుహు అనేటువంటి పదం. గురురిత్యభిధీయతే, ఎల్లవేళలా గురువును సేవించాలి, గురువును విశ్వసించాలి, గురువును ప్రేమించాలి. అప్పుడే కదా తన యొక్క మార్గంలో నీవు నడిచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతావు. ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించినప్పుడు ఆ గురువు విద్యార్థి తనకంటే గొప్పదైనటువంటి మార్గంలో ఉండాలి అనేటువంటి ఆలోచనే చేస్తాడు. అలాంటి వాడే గురువు అవుతాడు. అసూయతోనో ద్వేషంతోనో రాగద్వేషాలు మనసులో పెట్టుకుని వీడు నాకంటే ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళుతున్నాడు అనేటువంటి ఈర్ష, ద్వేషము, అసూయ ఉండేటువంటి వాడు ఎల్లవేళలా కూడా తాను ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోలేడు. ఇది సత్యము. అనృతం అనేటువంటిది ఎల్లవేళలా ఆడకూడదు అని మనకు ఈ యొక్క లక్షణం అంతా కూడా చెబుతూ, జ్ఞాన ప్రతిబంధకములైనటువంటి మహాపాతకము, ఉపపాతకములు కొన్ని ఉన్నాయి. మహాపాతకాలు అంటే ఏమిటి అంటే భ్రూణహత్య, వీరహత్య, బ్రహ్మహత్య, గోహత్య, ఇవన్నీ మహాపాతకాలు. ఉపపాతకాలు వీటికి సహాయం చేసేటువంటి వాడు, అబద్ధాన్ని పలికేటువంటి వాడు, ఇవన్నీ కూడా ఉపపాతకాలు. ఈ మహాపాతకములు, ఉపపాతకములు అనేటువంటివి జాతి భ్రంశకరణ, అపాత్రీకరణ. అపాత్రీకరణ అనగా అడగాల్సిన వాడి దగ్గర అడగకపోవడం, ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకపోవడం, ఇవ్వకూడని వాడికి ఇవ్వడం, తీసుకోవలసిన వాడి దగ్గర తీసుకోకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అపాత్రీకరణములు. అపాత్ర దానములు. దానము ఎప్పుడు కూడా అపాత్రుడికి చేయకూడదు. విద్యనైనా సరే, లేక ధనమైనా సరే, భోజనమైనా సరే. బాగా కడుపు నిండి ఉంటాడు, నేను అన్నదానం చేస్తున్నాను రండి కూర్చోండి తినండి అంటే నువ్వు వండినటువంటి పదార్థం ఏది సక్రమంగా లేదు అని అంటాడు. అప్పుడు అది అపాత్రీకరణే అవుతుంది కదా. నీవు చేసినటువంటి దానానికి శుభఫలం నీకు రావడం లేదు కదా. చదువు అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ముందుగా అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికాదృప్తి యావజ్జీవంచ విద్యయా. అన్నదానం అనేటువంటిది గొప్పదానమే. అన్నదానం కంటే ఇంకో గొప్పదానం ఉంది, అది విద్యాదానం. అది పరాన్ని ఇస్తుంది. అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం. పరం అనేటువంటి దాన్ని ఇంకొక లోకాన్ని చూపిస్తూ ఉంది, ఇంకొక మార్గాన్ని సూచిస్తూ ఉంది. ఒకరి దగ్గరికి వెళ్ళి యాచించడం కూడా తప్పే. యాచన ఎక్కడ చేయాలో అక్కడ మాత్రమే యాచించుకోవాలి. ఈ విధముగా మనిషి జీవితంలో ఉండేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి మహాపాతక ఉపపాతకాల నుండి బంధ విముక్తుడై తాను పరము గురించి ఆలోచన చేయాలి. లక్షణ శుద్ధి సాధన ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం అంతా కూడా ఆరణ్యక భాగం మనకు తెలుపుతూ ఉంది. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సర్వవర్ణముల యందు
వ్యాప్తి చెంది ఉంది. వర్ణములు అంటే అక్కడ కులములు అని లేక రంగులు అని కాదు, ఎక్కడ చూసినా వ్యాప్తి చెంది ఉంది. ఏంటి అది? సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. సరస్వతి అమ్మవారు, విద్యకు అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారు సంధ్య అనేటువంటి మార్గంలో దాగి ఉంది. ఎలా ఉంది అంటే చీకటికి పగలుకు మధ్య ఉండేటువంటి సంధికాలం, ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు, ఈ రెండింటికి మధ్యకాలం. వీటిని మూడింటిని మనం త్రిసంధ్యలు అని అంటున్నాం. త్రిసంధ్యం శ్రద్ధయాన్విత. 3 సంధ్యలు కూడా శ్రద్ధగా ఆచరించాలి. అది ఎవరిని ఆచరించాలి, ఏ రకంగా ఆచరించాలి అంటే కంటికి కనబడేటువంటి సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సును ఓజస్సును నేను ధ్యానిస్తున్నాను అని సవితాదేవతను మనం ఆరాధించాలి. సవితాదేవత అంటే ఎవరు అంటే గాయత్రికి పరమమైనటువంటి దేవత. గాయత్రి పరమైనటువంటి దేవత. గాయత్రి కాక ఇంకొక దేవత ఉంది, ఆమెను మనం సవితుడు సూర్యనారాయణుడు అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఈ రకముగా మానవ జీవితంలో ఆచరణలో ఉంచాలి అనేటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఉన్నారు. సత్యాదులు ఒక 11 ఉన్నాయి. అవి ఏమేమి సత్యాలు అని అంటే 1 నిజము, 2 దమము, 3 తపస్సు, 4 శమము, 5 అగ్నిహోత్రము, ఈ విధముగా 11 ఉన్నాయి. ఆ 11 భాగాలను వివరిస్తూ ఉంది వేదం ఈ రకంగా. అది ఏ రకంగా ఉంటుంది అని అంటే సత్యం పరం పరగుం సత్యగుం సత్యే ననసు వర్గా లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యం రమంతి. సత్యం పరం, పురుషార్థ సాధనలో ఉత్కృష్టమైనటువంటిది సత్యము అని తెలుపుతూ ఉంది. పురుషార్థ సాధన అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటువంటివి పురుషార్థ సాధనములు. ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి సందర్భం ఏ రకంగా ఉంటుంది అంటే వివాహం జరిగేటప్పుడు చెప్తాం ధర్మేచ అర్థేచ కామేచ అని 3 భాగాలుగా చెప్తాం. ధర్మము అంటే ఏమిటి అంటే వంశానుసారంగా వంశ అనుగతముగా వచ్చేటువంటివి ధర్మములు కొన్ని ఉన్నాయి. మనం హిందూ అని అంటున్నాం. హింసాతు దూషయతి ఖండయతి ఇది హిందూ అని చెప్తూ ఉన్నాం. హిమాచలం నుండి హిందూ మహాసముద్రం వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటిది హిందూ అని తత్వము అని మనం బోధిస్తూ ఉన్నాం. సనాతన ధర్మ సాంప్రదాయంలో తాను తన యొక్క వంశానుగతముగా వచ్చేటువంటి కర్మలను ఆచరించేటువంటి తత్వాన్ని ధర్మము అని అంటున్నాం. అర్థము అంటే ఏ కార్యము చేసినా పూర్తిగా కూడా తాను అర్థవంతముగా చేయాలి. అర్థవంతం లేనటువంటి కార్యాన్ని ఏది చేసినా లాభం లేదు. ధర్మ అర్థములు అనేటువంటివి పూర్తిగా కూడా ఒకరి ప్రేరణతో రావలసినటువంటివి కాదు, తనను తానుగా మలుచుకొని చేయాల్సినటువంటివి ధర్మార్థములు. కామ్యము అనగా కోరికలు. ఏ కోరికలైతే నీవు కోరుకొని ఉంటావో ఆ కోరికలు ధర్మబద్ధముగా ఉండాలి, ఆచరణలో ఆచరించడానికి యోగ్యతగా ఉండాలి. అన్నప్పుడు ధర్మ అర్థ కామములు అవుతున్నాయి. నాలుగవది మోక్షము అనేటువంటిది. ధర్మార్థ కామములను పూర్తిగా జయించినప్పుడు తాను మోక్ష సామ్రాజ్య పథాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ ధర్మం అనేటువంటి దాన్ని మనము అన్నింటిలో చూడొచ్చు. వైవాహిక జీవితం ఒక ధర్మం, విద్యుక్త ధర్మం, సనాతన ధర్మం, దేవాలయానికి వెళ్ళడం ఒక ధర్మం, పెద్దలను గౌరవించడం ఒక ధర్మం. ధర్మం అనేటువంటిది అనేక రకాలుగా ఉంది. అర్థం కూడా అంతే. వీటినన్నింటినీ కూడా నీవు చక్కగా ఆచరణలో ఉంచుకోవడాన్ని అర్థంగా మనం చెబుతూ ఉన్నాం. దీనికి ఆధారార్థం ఇంకొక రకంగా ఉంది. సత్యం పరం. సత్యానికి పరమైనటువంటిది ఇంకొకటి ఉంది అని అంటున్నాం. పరగుం హి సత్యం. అది ఏమిటి అంటే పరబ్రహ్మతత్వము అని. అసలు ఈ పరబ్రహ్మతత్వం ఏంటి? పరబ్రహ్మతత్వాన్ని మనం ఏ రకంగా అనుభవించాలి? ఈ సత్యం పరం పరగుం సత్యం సత్యేనన సువర్గాల్లోకాచ్యవంతే. ఈ సత్యం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే సత్యం అనేటువంటిది ఒక లోకము ఉంది, ఆ లోకమునందు వ్యాప్తి చెంది ఉంది. అది ఎక్కడ అంటే భూమి నుండి 3వ లోకముగా చెప్పబడ్డది. అది ఏమిటా 3వ లోకము? భూహు భువః సువః. భూహు అంటే భూమి, భువః అంటే కంటికి కనబడేంత దూరంలో వ్యాప్తి చెంది ఉన్నటువంటిది, సువః అంటే ఆకాశము కంటే పై భాగంలో ఉన్నటువంటిది స్వర్గము అని మనం చెప్తూ ఉన్నాం.
మరి ఆకాశం నీ కంటికి కనబడుతోంది, భూమి నీ కంటికి కనబడుతోంది, మరి స్వర్గం ఎక్కడ ఉంది అని అంటే దానినే నీవు పరమైనటువంటి తత్వముతో ధ్యానించినప్పుడు, ధర్మార్థ కామములను పూర్తిగా జయించి మోక్ష సామ్రాజ్య పథాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడు నీకు ఆ సత్యం అనేటువంటి పరబ్రహ్మ తత్వాన్ని నీవు జీర్ణించుకోగలుగుతావు, దాన్ని తెలుసుకోగలుగుతావు అని మనకు వేదం ఈ రకంగా చెబుతూ ఉంది. ఆధారార్థము సత్యము, పరం సత్యము పునరుక్తం ఏ రకంగానైతే అవుతుందో ఆ యొక్క పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో యథా సత్యం, ఆయనే సత్యమైనటువంటి వాడు, నిజమైనటువంటి వాడు. మరి ఆ నిజాన్ని ఏ రకంగా మనం అనుభవించాలి అంటే ఎవరూ రచించినటువంటి వేదములను ఏ లిపి లేనటువంటి కాలంలోనే కేవలం శృతుల ద్వారా మాత్రమే మనకు అందించబడి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలన్నీ మన దగ్గరికి చేరినాయి అని అంటే ఆ చెప్పేటువంటి మార్గము సత్యమైనటువంటి మార్గము అని. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధన చేసేటప్పుడు తాను ఎప్పుడు కూడా విద్యార్థి తనకంటే గొప్పదైనటువంటి స్థాయిలో, స్థితిలో, స్థానంలో ఉండాలి అని కోరుకొనే చెప్తాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ స్థానంలోనే ఉంటాడు. కానీ ఆ ఉపాధ్యాయుడి దగ్గర చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా గొప్ప మార్గంలో వెళ్ళి ఉన్నతంగా మన కంటికి కనబడుతూ ఉన్నారు. ఇది సత్యం. నన సువర్గాల్లోకాచ్యవంతే. మరి ఈ సువర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ మరి సత్యమైనటువంటి వాళ్ళేనా అనే ప్రశ్న మనం వేసుకుంటే తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకంలో ఉంటారు. ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. కదాచన సతాగం హి సత్యం. ఏ రకంగా వెళ్ళిపోతారు అని అంటే స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య, ధనాఢ్య భావేన కరోతి పుణ్యం, పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి, పునర్ధనాఢ్య పునరేవ ధన్య. ధనాఢ్యుడు అంటే ధనవంతుడు అని కాదు. ధనము అంటే కేవలం డబ్బు మాత్రమే కనపడుతూ ఉంది వీడి చేతిలో, వాడు మాత్రమే ధనవంతుడు అనుకోవడానికి లేదు. సంస్కారం ధనం, బంధువర్గం ధనం, ఉండేటువంటి స్నేహితులు ధనం, ఉండే విద్య ధనం, చెప్పేటువంటి విద్య ధనం, ఆచరణలో ఉండేటువంటి ప్రతి పని ధనం. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య. నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏదైతే నువ్వు విద్యనా లేక వస్తువా, ధనమా, డబ్బా, ఇంకా ఏదైనా కావచ్చు, దాన్ని నీవు దానం చేయాలి. అలా దానము చేసినప్పుడు నీకు పెరుగుతుంది. నువ్వు ఎంత పంచితే అంత పెరిగేది విద్య. అది పరబ్రహ్మతత్వమైనటువంటిది. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య, ధనాఢ్య భావేన కరోతి పుణ్యం. నీవు పుణ్యం అనేటువంటిది ఏ రకంగా చేస్తున్నావు అంటే దానము వలన మాత్రమే చేస్తూ ఉన్నావు. ఏమిటి ఆ దానము? ఆ దానం అనేటువంటిది ఏమిటి? అపాత్రయోగ్యమైనటువంటి దానము కాదు. అపాత్ర దానం చేయడం లేదు. పాత్ర దానమే సపాత్ర దానం చేస్తూ ఉన్నాము. దానము చేసినప్పుడు ఎప్పుడు కూడా త్రిగుణాత్మకముగా త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణ శుద్ధి లేనటువంటి దానము కాదు. ఒక వ్యక్తికి ఒక మంత్రోపదేశం చేస్తున్నాము అని అంటే ఆ వ్యక్తి యొక్క తత్వము, తన యొక్క జ్ఞానము, బుద్ధి ఏ రకముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మాత్రమే ఆ యొక్క విద్యాదానము చెయ్యాలి. అలా లేని పక్షంలో ఏమవుతుంది అంటే విద్య నేర్పనటువంటి వాడికి కూడా నీవు విద్యాదానం చేయడం వలన నీవు నరకంలో పడిపోతావు. నరకం అంటే ఏంటి అంటే స్వర్గము అంటే గొప్పదైనటువంటిది, సత్యమైనటువంటిది అని అన్నాం. నరకము అంటే ఉన్నప్పుడే బాధను అనుభవించేదే నరకం. ఎక్కడో జీవత్యాగం చేసి, దేహత్యాగం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి మనం అనుభవిస్తూ ఉంటాము. అది నరకమా లేక స్వర్గమా అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకుంటే అది కాదు. ఉన్నప్పుడే ఇక్కడే నీవు కష్టపడేటువంటిది ఏదైతే ఉంటుందో అది నరకం. అన్ని మధుర పదార్థాలు ముందు ఉంటాయి, నువ్వు తినలేవు. ఎందుకు? నీకు ఒక వ్యాధి ఉంది. ఇది నరకం. 3 పూటల పంచభక్ష పరమాన్నాలు నీ దగ్గరికి 3 కాలాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అది పెడతారు. నువ్వు తినగలుగుతావా? తినలేవు. ఎందుకు తినలేవు? అది నీకు నరకం. ఇది స్వర్గానికి నరకానికి ఉన్నటువంటి తేడా. పరమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఉపాసించినప్పుడు, పరబ్రహ్మతత్వాన్ని నీవు జీర్ణం చేసుకున్నప్పుడు నీకు సత్యం అనేటువంటిది గొప్పదైనటువంటి మార్గం నీకు లభిస్తుంది. అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినారు ఏమని? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు పుణ్యకర్మలు చేసుకుంటే నీకు మళ్ళీ జననం అనేటువంటిది ఉండదు.
మోక్ష సామ్రాజ్య పథాన్ని అనుభవించి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ లోక నిత్య నివాస సిద్ధిని నీవు కలిగించుకుంటావు. ఒకవేళ అలా కాదు అంటే వికుంఠస్య గతిర్నాస్తేతి వైకుంఠః, నీ యొక్క జీవితంలో గతుకులు లేనటువంటి ప్రయాణాన్ని నీవు చేస్తావు. గతుకులు లేనటువంటి ప్రయాణమే వైకుంఠముగా చెప్పబడుతూ ఉంది. కదాచన సతాగుం హి సత్యం, ఎక్కడైతే యావజ్జీవము నీవు చేసేటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్వ స్మృతుల ద్వారా నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. నీవు ఒకవేళ తప్పు చేసినావు, పునరపి జనని జఠరే శయనం, ఏదైనా ఒక జనని తల్లి యొక్క కడుపులో నువ్వు ఉదయిస్తూ ఉన్నావు. అతిపెద్ద నరకాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నావు అనగా, తల్లి కడుపులో నీవు కడుపులో గర్భాన్ని మోసేటప్పుడు తాను ఉష్ణమైనటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు నీ శరీరం కాలుతూ ఉంది, లోపల శీతలమైనటువంటి పదార్థం తీసుకున్నప్పుడు చలి పెడుతుంది, పుల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు లోపల ఎన్నో క్రిములు కుడుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి నరకాన్ని నీవు అనుభవిస్తున్నావు అనేటువంటి పరమైనటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇది ఈ యొక్క అనువాకంలో వచ్చేటువంటి మొదటి 4 వాక్యాలకు సంబంధించినటువంటి అంశం. కేవలం సత్యం అనేటువంటి తత్వం ఎంత దూరం తీసుకొని వెళుతుందో చూడండి. సత్యం పరం పరగుం సత్యం సత్యే ననసు వర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యం సత్యే రమంతే. రమంతే అంటే ఆడడం, క్రీడించడం. సత్యం అనేటువంటి దానితోనే ఎల్లవేళలా ఆడుకోవాలి. సత్యం అనేటువంటి దాన్ని క్రీడించాలి. సత్యం అనేటువంటి దానితోనే మనం బతకాలి. సత్యం అనేటువంటిది లేని సమయంలో నీవు ఎల్లవేళలా కూడా ఏ కార్యాన్ని చేసినా కానీ సఫలీకృతవుడవు కావు. ఈ విధముగా 11 అంశాలు, తపస్సు, శమము, దమము, అగ్నిహోత్రము అనేటువంటి లక్షణాలన్నీ కూడా ఆరణ్యకంలో వచ్చేటువంటి అమృతమైనటువంటి వాక్యాలు మనకి ఇవ్వబడ్డాయి. కావున చక్షుర్వై సత్యం అద్రాగిత్యాహ అదరుషమితి తత్సత్యం యచ్చక్షురు నిమితేగ్నిరాధత్తే. ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానాలు చేయడానికి యోగ్యమైనటువంటి అనేకమైనటువంటి కారణాలు, ఈ యొక్క వేద తత్వాలు, ఇవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో పాటించాల్సినటువంటివన్నీ అంశాలు మనకి ఈ వేదములు అనేటువంటివి అందించబడ్డాయి. కావున వేద మార్గం, వేద ధర్మ మార్గం, వేదార్థ మార్గం, వేద మోక్ష మార్గం, వేద కామ్య మార్గం. వేదం అనేటువంటిది చతుర్విధ పురుషార్థాలు ఏ విధంగానైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదానికి సంబంధించినటువంటి అంశాలు. ఎప్పుడు కూడా ప్రమోదము అనగా ఆనందంతోనే జీవించాలి. ప్రమాదముగా ఎప్పుడు జీవించకూడదు. ప్రమోదంతో జీవించేటువంటిది అంటే ఆనందంగా జీవించేటువంటి లక్షణమే ఇక్కడ మనకు వేదము అని చెప్పబడుతూ ఉంది. లోకంలో కంటికి కనబడనటువంటి అనేక అంశాలను కూడా మనకు వేదం చూపిస్తూ ఉంది. అందుకని వేద మార్గంలో మనం అందరం నడుద్దాం, అందరినీ నడిపిద్దాం. వేదము ద్వారా వేదోఖిలం జగత్ సర్వం. వేదం అనేటువంటిది ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతి అక్షరము గురించి, ప్రతి అణువు గురించి కూడా చెప్పబడుతుంది. ఇలాంటి వేదార్థమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు మరికొన్ని ధారావాహికల ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ వేదసారాన్ని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.